పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పోస్టులతో మాస్లో హైప్ క్రియేట్ చేయగా ఇప్పుడు ఒక కొత్త ఆరోపణ ఈ సినిమాపై వివాదాన్ని రేకెత్తిస్తుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఓవైపు అంచనాలు పెరుగుతుంటే మరోవైపు కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పోషిస్తున్న హరిహర వీరమల్లు అనే పాత్ర తెలంగాణ ప్రాంత యోధుడు పండుగ సాయన్న ఆధారంగా రూపొందించారని, కానీ చిత్ర బృందం ఇది వెల్లడించకుండా దాచిపెడుతుందని కొన్ని బహుజన సంఘాలు ఆరోపిస్తున్నారు. వీరమల్లు పాత్ర వ్యక్తిత్వం, పోరాట ధోరణి, చరిత్రలో చెప్పబడే కొన్ని అంశాలు పండుగ సాయన్న జీవితంలో పోలుస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కథా సూచన ఎవరి ఆధారంగా తీసుకున్నారు అని చిత్ర యూనిట్ను ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ ఆరోపణలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వివాదం వేగంగా పాకుతుంది. ఇదే విధంగా కొనసాగితే సినిమా విడుదలకు ముందు మళ్ళీ కొత్త వివాదం మారే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, బహుజన వర్గాల మద్దతు వంటి అంశాల దృష్ట్యా ఒక ప్రత్యేక వేదికగా మారింది. ఇప్పుడు ఈ వివాదం కూడా ఒక కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. మళ్ళీ చిత్ర బృందం ఈ వివాదానికి సరైన సమాధానం ఇస్తుందా లేదా ప్రచారం తప్ప ఆ అంశాన్ని దాటి వెళ్ళిపోతుందా అనేది వేచి చూడాల్సిందే.